హలో అండి. అందరికీ నమస్కారం. మొదటిసారి ఇంగ్లీష్ మీడియం కష్టాలు పడుతూ కూడా ఎప్పుడూ కాన్ఫిడెన్స్ అయితే కోల్పోలేదు. మేబీ అదే నా బలం కావచ్చు. కానీ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకొచ్చేసరికి నా హెల్త్ పాడైంది. ఫస్ట్ ఇయర్ నేను హాస్టల్‌లో చదువుకున్నాను. హై ఫీవర్ వచ్చింది. ఇన్ హౌస్ డాక్టర్ ఫీవర్ తగ్గడానికి మెడిసిన్స్ ఇచ్చారు. కాసేపు తగ్గినా మళ్ళీ వచ్చేది. మా నాన్నగారు కూడా బయట హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించారు. మళ్ళీ సేమ్ తగ్గలేదు. హై ఫీవర్‌లోనే ఎగ్జామ్స్ రాశాను. కానీ మా రూమ్మేట్స్ నా ఎగ్జామ్ సెంటర్కి వచ్చిన మిగతా స్టూడెంట్స్కి వీడికి హెల్త్ బాగోలేదు, ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతాడు, వీడిని జాగ్రత్తగా చూడండి అని చెప్పేవారు. వాళ్ళే గ్లూకోజ్ వాటర్ కలిపి బాటిల్లో ఇచ్చి ఎగ్జామ్ పంపేవారు. ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళటానికి మాకు ఆర్టీసీ బస్సులు వచ్చేవి. బస్సులో నాకు సీట్ ఇవ్వడానికి రిక్వెస్ట్ చేసేవాళ్ళు నా క్లాస్మేట్స్. కొంతమంది ఇచ్చేవారు, కొంతమంది ఇచ్చేవారు కాదు. అలానే ఎగ్జామ్స్ రాశాను. అందరూ నేను ఫెయిల్ అయిపోతాను అనుకున్నారు. కానీ గాడ్ గ్రేస్ నేను పాస్ అయ్యాను. ఇది నా కథ.